నిన్నటి నుంచి ఇంటర్నెట్‌లో ఒకటే చర్చ. 'ఓజీ' సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు పెంపు. రూ. 1000 పెంచారు. సామాన్యుడు నిజంగా బతకగలడా? సినిమా థియేటర్‌కి వెళ్ళగలడా? అనే ఒక చర్చ మొదలైంది. సరే వాటెవర్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. ఆహ్, థియేటర్‌కి జనాలు ఎందుకు రావట్లేదు అంటే, థియేటర్స్‌లో విజువల్ వండర్స్ లేవు. అంటే నువ్వు పెద్ద సౌండ్ ఎఫెక్ట్ ఏదో విజువల్ వండర్ చూపిస్తా అంటే గానీ థియేటర్ రానన్నాడు జనం. నీకా విజువల్ వండర్ చూపించాలి అంటే 100,00,00,000, 200,00,00,000 డబ్బులు అవుతున్నాయి. 100,00,00,000, 200,00,00,000 వెనక్కి తెచ్చుకోవాలంటే ఆ బరువు మోయగలిగే స్టార్ హీరోలు ఉండాలి. లైక్ పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు, ప్రభాస్ లాంటోళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్న సినిమాలు 2,000,000, 3,000,000 గాని రావట్ల. ఇప్పుడేమైందంటే సినిమా 10,00,00,000 సినిమా నీకు చూపించినప్పుడు టికెట్ రేట్ రూ. 100, 150 ఉండింది. 200,00,00,000 సినిమాకి కూడా నువ్వు రూ. 100 టికెట్టే పెట్టడం మూర్ఖత్వం నిజంగా చెప్పాలి అంటే. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకు కూకట్పల్లి, మూసాపేట సైడ్ వెళ్తే ఎగ్జిబిషన్ వస్తుంది చూడండి. మీకేమన్నా జైంట్ వీల్, క్రాస్ వీల్ ఉండేవి. అక్కడ టికెట్ 100, 200 ఉంటుంది. అదే మనం రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే 1,500, 2,000 ఉంటుంది. వండర్లాకి వెళ్ళినా 2,000, 3,000 ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఎంత గ్రాండ్‌గా ఉంటే అన్ని డబ్బులు ఎక్కువ. సో, ఇక్కడ కూడా అంతే. సినిమా స్క్రీన్ పైన గ్రాండియర్ ఎంతుంటే అన్ని డబ్బులు వాళ్ళు తీసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళంత ఖర్చు పెట్టారు మీకోసం, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే. సో, అందుకు అడుగుతున్నాడు. అంతకుమించి లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీరొక జూకెళ్ళినా, ఒక సర్కస్‌కెళ్ళినా, ఒక అమ్యూజ్మెంట్ పార్క్‌కెళ్ళినా ఎవరికన్నా ఒరేయ్! లోపల అంతుంది. అసలేముందంటే తెలుసా? అక్కడ అదుంది, ఇక్కడ ఇదుందని చెబితే మీ మాటలు విని ఓ 100 మందొస్తారు. అదే నువ్వు ఒక మంచి సినిమా చూసి ఇంటర్వెల్ అట్లుంది, ప్రీ క్లైమాక్స్ ఇట్లుంది అని చెప్పు ఎవడు రాడు. మొత్తం నువ్వు చెప్పేసావు కాబట్టి. సినిమాకున్న డ్యామేజ్ ఇదే. మిగతా ఎక్కడ పోల్చుకున్నా, ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పోల్చుకున్నా నువ్వు ఎంత బాగా చెబితే జనాలు అంతమంది వస్తారు. ఒక సినిమా విషయం మాత్రమే నువ్వు ఎంత ఎంత చెబితే దాని మీద ఉన్న బజ్ అంత తగ్గుద్ది. కాబట్టి ఇంకొకటి ఎంత కాదనుకున్నా షెల్ లైఫ్ 3 రోజులే. 3 రోజులకే నీకు ఇంటర్వెల్ తెలిసిపోతుంది, ప్రీ క్లైమాక్స్ తెలిసిపోతుంది, క్యామియో రోల్ ఎవరో తెలిసిపోతుంది, పాటలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతున్నాయి. ఈలోపు మళ్ళీ అడిషనల్ బెనిఫిట్ పైరసీ కూడా వచ్చేస్తుంది. ఆ బప్పం గిప్పం టీవీలలో ఎక్కడెక్కడో. ఇంకెట్లా బతకాలి నిర్మాత? సో, నిర్మాత బతకాలంటే ఆ ప్రోడక్ట్‌ని అయితే ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి, లేదా ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేసుకోవాలి. అందుకే ఎక్కువ షోస్‌కి పర్మిషన్ ఇవ్వండి, బెనిఫిట్ షోస్‌కి పర్మిషన్ ఇవ్వండి అని గవర్నమెంట్‌ని అడుగుతారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని గవర్నమెంట్‌ని అడుగుతారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సామాన్యులకు అందుబాటులో ధరలు లేవు అని కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సామాన్యులకు అందుబాటులోకి ధరలు వస్తాయి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఏపీలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. రూ. 5, రూ. 10 టికెట్లు పెడితే ఊడ్చే ఖర్చులు కూడా రాలా. మరి ఎట్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా బతుకుతారు? ఇది ఏంటంటే అందరికీ ఉన్న ఒక చైన్ అనమాట. సో, ఆ ప్రొడ్యూసర్ ఎక్కువ రేటే ఆయన ప్రోడక్ట్ అది. ఆయన ఇష్టం, ఆయన బ్రాండ్ అది. చూడండి, నష్టమేముంది? మీకు నచ్చితేనే చూడండి, లేదా కొన్ని రోజులు ఆగండి. ఫస్ట్ 10 రోజుల్లోనే చూడాలనుకుంటే అంత రేటు కదా. మెల్లిగా చూద్దామనుకుంటే రేటు తగ్గుద్ది. అప్పుడు రేటు తగ్గినప్పుడే వెళ్ళండి. ఇంకా చెప్పాలంటే నేను వండర్లా ఎగ్జాంపుల్ ఇందాక చెప్పా కాబట్టి ఇప్పుడు వండర్లాలో కూడా రెగ్యులర్ లైన్‌లోకి 2,000 ఉంటే ఫాస్ట్ ట్రాక్ అని ఒకటి ఉంటది. అందరికంటే ముందెళ్ళేది. దానికి రేట్ ఎక్కువ. ఇది కూడా అంతే కదా. సో, సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే తొందరగా డ్యామేజ్ అయిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోడక్ట్ అది. 3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదు. తొందరగా ఒక పువ్వు కన్నా, పండు కన్నా చాలా సున్నితమైంది సినిమా లైఫ్. పువ్వు కంటే తొందరగా వాడిపోద్ది. ఎందుకంటే ఈలోపే మొత్తం అందరూ పీల్చేస్తారు కాబట్టి. అలాంటి దాన్ని అనవసరంగా రేట్లు పెరిగాయి అది ఇదని గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అయినా నేను ఇలాగే మాట్లాడతా. ఇకపోతే ఇప్పుడు ఈ నిర్మాతకి ఆ బజ్ రావాలి అంటే, ఎందుకంటే ఆ హీరోది అంతకుముందు సినిమా ఫ్లాప్ కదా. అంతకుముందు సినిమా ఆ హీరోకి, ఈయన ఏ హీరోతో అయితే సినిమా తీస్తున్నాడో ఆ హీరోకి అంతకుముందు ఉన్న సినిమా పెద్ద ఫ్లాపు. కాబట్టి ఆ ఎఫెక్ట్ దీని మీద ఏమన్నా పడుద్దేమో అని ఆ నిర్మాత ఏం చేస్తాడంటే రేట్లు పెంచుకుంటాడు. అది ఆయన ఇష్టం. మనకు నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ దీనికి ఇంకో క్వశ్చన్. హరిహర వీరమల్లు టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫుడ్ రేట్లు తగ్గించండి, పాప్కార్న్ రేట్లు తగ్గించండి, అందరికీ అందుబాటులో ఉండేలా నేను కృషి చేస్తానని మాట ఇచ్చారు అని గుర్తు చేశారు ఒక విషయాన్ని. ఇప్పుడు అక్కడికే వస్తే ఆయన ఫుడ్ గురించి చెప్పాడే తప్ప స్క్రీన్ గురించి మాట్లాడలేదు. మళ్ళీ కావాలంటే కరెక్ట్ చేసుకోండి. కాబట్టి చెప్తున్నా, నాట్ ఓన్లీ ఓజీ, ఏ సినిమా అయినా సరే టికెట్ రేట్లు పెంచుకున్నారు అంటే దానికి పాపం వాళ్ళు
పడ్డ శ్రమ అండ్ వాళ్ళ అన్నేళ్ళ కష్టం దాని గురించి ఆ ప్రోడక్ట్ అయిందబ్బా వాళ్ళ ఇష్టం ఎంతకన్నా అమ్ముకుంటారు. మనకు అందుబాటులో ఉంటే చూడాలి, లేకపోతే లేదు. అంతేగాని సామాన్యులకు అందుబాటులో రావాలనేది ఇదేం ఆర్టీసీ టికెట్ కాదు, రైల్వే టికెట్ కాదు. మరి అలాంటప్పుడు గోల్డ్ సామాన్యులకు అందుబాటులో లేదని ఎందుకు కొట్లాడరు? పెట్రోల్ ఎందుకు లేదని కొట్లాడరు? సినిమా వస్తే మాత్రం చాలు, ఒక్క రూపాయి పెరిగినా ఒక రూపాయి తగ్గినా కింద పడి మీద పడి గొడవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈజీ టార్గెట్ అయిపోయింది కాబట్టి. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎక్కువ పెట్టి చూస్తారు సినిమాలు, ప్రకృతి విపత్తులు కానీ ఎక్కడైనా సునామీలు గినామీలు వస్తే ఫస్ట్ స్పందించేది కూడా సినిమా వాళ్ళే. వాళ్ళ సొంత డబ్బులు తీసి ఇస్తూ ఉంటారు మిగతా వాళ్ళకంటే కూడా. మళ్ళీ అప్పుడు కూడా గోల చేస్తారు, అంతెందుకు ఇవ్వలేదు ఇంతెందుకు ఇవ్వలేదు అని. సో వాటెవర్, సినిమా టికెట్ రేట్లు అనేది పెంచుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. కొంతమందికి కథ మీద కంటెంట్ మీద కాన్ఫిడెంట్ ఉంటే పెంచుకోరు. ఇప్పుడు నిన్న మిరాయి వచ్చింది, వాళ్ళేం పెంచలేదు, వాళ్ళు బాగున్నారు కదా. ఒకవేళ ఏదైనా చిన్న భయం ఉంటే పెంచుకోవచ్చు, బట్ తప్పు లేదు. థ్యాంక్ యూ సో మచ్.